యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొందరిది అంతే నిఖిల్, డబ్బా జీవితం. బయటికి డబ్బా మోగుతుంది, లోపల అంతా డొల్లే ఉంటుంది. ఒక్క నిమిషం రుద్ర, ఒక్కసారి అటు చూడు. నిఖిల్, ఒక్కసారి అటు చూడు. అందరూ చేసేది ఒకటి, ఆ అమ్మాయి చేసేది మరొకటి. ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. రుద్ర, నీకు కూడా నచ్చేది అదే కదా. అందరిలా చేస్తే కేవలం ప్రజెంట్ చెఫ్ అవుతాడు. అందరూ చేసేదానికన్నా డిఫరెంట్గా చేస్తే ఫ్యూచర్ చెఫ్ అవుతాడని నువ్వే అంటూ ఉంటావుగా. Ladies and gentlemen, last 5 minutes. Last 1 minute. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Congratulations all of you. మీకు ఇచ్చిన టైంలో అందరూ డిషెస్ అయితే తయారు చేశారు. ఇప్పుడు జడ్జెస్ వచ్చి మీ డిషెస్ ని టేస్ట్ చేసి ద బెస్ట్ కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి మెయిన్ కాంపిటీషన్ కి పంపిస్తారు. తీపి మరీ ఎక్కువైపోయింది. కొంచెం మైల్డ్గా ఉంటే బాగుండేది. హలో, అసలు మీరేం చేశారు? అందరూ చేసింది ఒకటైతే మీరొక్కరు మాత్రం మరొకటి చేశారు. అది మేమిచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఏం చేయాలో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి. కానీ తమరికి కనీసం ఆ ఇంగ్రీడియంట్స్తో ఏం చేయాలో కూడా తెలియలేదు. సో
యు ఆర్ ఎలిమినేటెడ్. బట్ రుద్ర, ఒక్కసారి టేస్ట్ చేసి చూడొచ్చు కదా. అవసరం లేదు నిఖిల్. కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్. సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి, చేతకాని వాళ్ళని కాదు. మిస్ ఈశ్వరి, మీరింక ఇంటికి వెళ్ళొచ్చు. భగవంతుడా, ఈశ్వరి ఎలా అయినా ఆడిషన్స్లో గెలిచేలా చూడు తండ్రి. అమ్మా, నువ్వు దేవుడిని కోరుకున్నా కోరుకోకపోయినా అక్క అయితే సెలెక్ట్ అయ్యే వస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఈశ్వరి ఏంటి ఇంకా రాలేదు? మేడం, అలా తొంగి చూడకండి, మా బాస్ చూస్తే తిడతారు. తొంగి తొంగి చూసినంత మాత్రాన జీరోలుగా రావాల్సిన వాళ్ళు ఏమైనా హీరోలుగా వస్తారా ఏంటి? గట్టి పొట్టి తగిలేసరికి అక్కడే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు. చూసావారా వంశీ, ఆ పారిజాతం మనల్ని ఎలా తెప్పి పొడుస్తుందో. సర్లే అమ్మా, అక్క సెలెక్ట్ అయ్యే వస్తుంది కదా, అప్పుడు మనం రివర్స్లో ఇచ్చుకుందాం. మమ్మీ, నేను గెలిచాను. ఆడిషన్ అయిపోయినట్టుందిరా, అందరూ వస్తున్నారు. ఈశ్వరి రావడం లేదేంటి? ఎందుకు తొందర? వస్తుంది, ఉండమ్మా. ఈశ్వరి, ఏమైంది? సెలెక్ట్ అయ్యావా? ఏమైంది ఈశ్వరి, చెప్పు. అక్క, ఏమైంది? చెప్పేశ్వరి, సెలెక్ట్ కాలేదా? సెలెక్ట్ అయ్యాను పెద్దమ్మా. హా? ఏంటి, సెలెక్ట్ అయ్యావా? ఇంత శుభవార్త అంత నెమ్మదిగా చెప్తావేంటి ఈశ్వరి? అయ్యో, కాసేపు టెన్షన్ పెట్టేశావు కదక్క. కంగ్రాట్స్ అక్క. మా ఈశ్వరి ఆడిషన్లో సెలెక్ట్ అయిందండి. పారిజాతం గారు, మా ఈశ్వరి జీరోలా రాలేదండి, హీరోలాగే వచ్చింది. పోటీకి మూర్ఛపోయి పడిపోలేదు, అందరికీ గట్టి పోటీ ఇచ్చి గెలిచొచ్చింది. పాపం, ఇది చూడ్డానికేగా పని గట్టుకుని మరీ వచ్చారు. ఇప్పుడు సంతోషమేనా? Yahoo! I got it, Mom. I got selected for the main competition. Really? Yes. You're great, baby. నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు ముందే తెలుసు. కంగ్రాచులేషన్స్, బేబీ. Thank you, Mom. పద బేబీ. చూడు కామాక్షి, మీ ఈశ్వరితో పాటు ఇక్కడ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈ సెలెక్షన్ ఒక ఎంట్రీ పాస్ లాంటిది. అప్పుడే గెలిచేశాని పండగ చేసుకోకండి. రెక్కలు రాగానే ఆకాశానికి ఎగిరిపోవచ్చని కలలు కంటున్నారేమో. వచ్చిన ఆ చిన్న రెక్కలు విరిగి కింద పడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. పారిజాతం గుండె రగిలిపోతుంది, అందుకే గొంతు చించుకుంటుంది. ఆవిడ మాటలు పట్టించుకోకీశ్వరి. నువ్వు పోటీలో కూడా గెలవగలవని ఆ దేవుడే సందేశం ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అర్జెంటుగా ఈ విషయం నాన్నమ్మకి చెప్పాలి. చచ్చా, ఈ ఫోన్ ఒకటి కరెక్ట్ టైంకే పనిచేయదు. సరేలే, డైరెక్ట్గా ఇంటికెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం.
మంచి ఐడియారా. అక్కడికి వెళ్ళి ఓడిపోయినట్టు యాక్ట్ చేద్దాం. ఆ తర్వాత నిజం చెప్దాం. అలాగే అమ్మా. ఏమైందమ్మా అలా ఉన్నావు? రుద్ర ఇబ్బంది పెడుతున్నాడని పెద్దమ్మకి చెప్తే కంగారు పడుతుంది. ఏం లేదు పెద్దమ్మ. సరే పద వెళ్దాం. బట్ రుద్ర, ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చు కదా. అవసరం లేదు నిఖిల్. ఇది కాంపిటీషన్. సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి, చేతగాని వాళ్ళని కాదు. మిస్ ఈశ్వరి, మీరిక ఇంటికి వెళ్ళొచ్చు. మిస్టర్ రుద్ర, ఈ అమ్మాయి మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తోనే తన ఐటెం చేసింది, మరో కొత్త ఇంగ్రీడియంట్స్తో కాదుగా. అయితే యాజ్ ఎ చెఫ్ యు నో వన్ థింగ్, మన కళ్ళ ముందున్న ఒకే రకం ఇంగ్రీడియంట్స్తో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. ఎన్ని రకాలు చేస్తే ఆ చెఫ్ అంత గ్రేట్ అన్నట్టు. అంత చిన్న విషయం తెలిసిన మీరు మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తో అందరూ చేసిందే ఈ అమ్మాయి కూడా చెయ్యాలి అనడంలో అర్థం లేదనిపిస్తోంది. మరేం చేద్దామంటారు? వంటకం వేరైనా ఇంగ్రీడియంట్స్ అవే కాబట్టి మనం టేస్ట్ చేసి మార్కులు వేయటంలో తప్పులేదు. Delicious. I loved it. ఈ వంటకాన్ని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. అసలేంటిది? ఇది మా అమ్మ నాకు నేర్పించిన వంటకం మ్యామ్. ఈ వంటకం పేరు షుఫ్తా. దీనికి పుట్టినిల్లు కాశ్మీర్. భారతదేశానికి చెందిన పురాతన మరియు ఎంతో ఆరోగ్యకరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. వావ్, ఇది యాన్షియంట్ రెసిపీ. అవును సార్. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దీన్ని మన భారతదేశ ప్రజలు బాగా తినేవారు. కానీ ఇప్పటి తరం దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ వంటకంలో మన ఆరోగ్యానికి కావలసిన పోషక విలువలు ఎన్నో ఉంటాయి. అందుకే సార్ మన పూర్వీకులు ఈ వంటకాన్ని క్రమం తప్పకుండా తినేవాళ్ళు. అమేజింగ్. మేం కూడా ఎప్పుడు ఈ వంట గురించి వినలేదు. వంటకం అంటే కేవలం ఆకలి తీర్చుకునే ఒక సాధనం మాత్రమే కాదు. వంటకం అంటేనే మన భారతీయులకి ఒక ఎమోషన్. ఒక మోటివేషన్, ఒక కేరింగ్, ఒక బాండింగ్. మన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నావని అడిగాక నెక్స్ట్ అడిగే ప్రశ్న తిన్నావా అని. ఎస్, అక్కడే అర్థమవుతుంది వంటకి మనకి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో. ఇలాంటి పాత వంటకాలని గుర్తు చేసుకోవడం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు చేసుకోవడమే కాదు, మన పూర్వీకుల ఎమోషన్కి కూడా కనెక్ట్ అవ్వడం. Mr. Rudra, I think she is eligible for main competition. టేస్టీ ఫుడ్ చేసింది. ఆ ఫుడ్ యొక్క ప్రాముఖ్యత మనకు చెప్పింది.
అది తినటం వల్ల వచ్చే లాభాలు కూడా చెప్పింది. ఒక షెఫ్ అంటే వండామా వడ్డించామా అన్నట్లు కాకుండా ఆ ఫుడ్ గురించి పూర్తి పరిజ్ఞానం కూడా ఉండటం అవసరం. షీ హ్యాస్ ఆల్ దోస్ క్వాలిటీస్. సో ఈ అమ్మాయిని మెయిన్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఈశ్వరి, యు గాట్ సెలెక్టెడ్ ఫర్ ది మెయిన్ కాంపిటీషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. ఆడిషన్ సక్సెస్ అయింది. హ్యూజ్ లెవెల్లో పబ్లిసిటీ స్టార్ట్ అయింది. ఇంకా అలా ఉన్నావేంటి రుద్రా? నీ ఫ్రస్ట్రేషన్కి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఒక షెఫ్కి ఉండాల్సిన కనీస బేసిక్ సెన్స్, వంటలో ఎంత ఉప్పు వేయాలో కూడా తెలియని ఒక అమ్మాయి నేషనల్ లెవెల్ షెఫ్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యి నా జడ్జిమెంట్నే రాంగ్ చేసింది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి బాగా వండిందనా, లేక నీ జడ్జిమెంట్ రాంగ్ అయిందనా? అందరినీ ఎమోషనల్గా మెల్ట్ చేసి సెలెక్ట్ అయిందని. అంటే తను చేసిన వంటతో మెప్పించలేదు, తన మాటలతో, తన మాటకి వచ్చిన చప్పట్లతో మెప్పించి మార్కులు కొట్టేసింది. ఐ డోంట్ థింక్ సో. వై? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వంట చాలా చాలా బాగుంది. ఇట్స్ ఏ డిఫరెంట్ టేస్ట్. మోర్ ఎవర్ మన స్టార్ హోటల్ షెఫ్లకు కూడా తెలియని వంటకం అది. నువ్వే చెప్పు, నీకు ఆ వంటకం తెలుసా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను వంటల్లో ఎంత ఆరితేరిందో, ఎంత అనుభవం ఉన్నదో. ఇప్పటికైనా స్టాప్ ఇట్ నిఖిల్. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ అమ్మాయి షెఫ్గా అన్ఫిట్. అది నేను త్వరలోనే ప్రూవ్ చేస్తాను చూడు. అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నావు రుద్రా? ఆ అమ్మాయి మూలంగానే నా హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని ఆ కేడి అంటున్నాడు. తను ఎక్కడో కొనుక్కొచ్చిన స్వీట్ని మీరంతా ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కాంపిటీషన్లో గెలిస్తే మీరంతా నమ్మింది రైట్ అవుతుంది, నేను నమ్మింది రాంగ్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కాదు మనం ఆలోచించాల్సిందే. కుకింగ్లో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ ఇది మాత్రమే మనం చూడాలి. ఆడిషన్ క్రాస్ చేయగానే ఆమెను ఆకాశానికి ఎత్తకు, ఎందుకంటే త్వరలోనే నేలకి పడిపోతుంది కాబట్టి. అక్కడ సిద్ధార్థ్ మలైకా లాంటి గ్రేట్ షెఫ్లు జడ్జిలుగా ఉన్నారు. వాళ్ళని మెప్పించి రౌండ్స్ అన్నీ దాటుకుని వెళ్ళడం ఆ అమ్మాయికి అసాధ్యం. చూస్తూ ఉండు, తను గెలవదు. ఈశ్వరి వచ్చేసారా? పోటీ ఏమైంది? ఈశ్వరి ఆడిషన్లో గెలిచిందా? ఆ వాడిపోయిన మొహాలు చూస్తుంటే అర్థం కావడం లేదా ఓడిపోయిందని? కప్పు గెలుస్తుందని, డబ్బు తెచ్చేస్తుందని మనం చంకలు గుద్దుకుంటే సరిపోదు. వాళ్ళు చప్పట్లు కొట్టేలా చేయాలి. దీనికి అంత సినిమా ఉందని నేను అనుకోను. మీరు కాపుతారా? గెలిచిందో లేదో చెప్పాల్సింది మీరు కాదు, అక్కడికెళ్ళి చూసిన వాళ్ళు. కామాక్షి, నువ్వు చెప్పు, సెలెక్ట్ అయ్యిందా? ఎవరు తుమ్మినా ఎవరు నమ్మకపోయినా కొన్నింటిని ఎవ్వరూ ఆపలేరత్తమ్మా. ఈశ్వరి ఆడిషన్లో సెలెక్ట్ అయింది. నా బంగారమే, నా బంగారమే. నువ్వు గరిట తిప్పితే గుమగుమలేని అక్కడ కూడా నిరూపించే వచ్చావన్నమాట. అక్కంటే ఏమనుకున్నావు నానమ్మా? అక్క, నీ నోటితో నువ్వే నానమ్మకి చెప్పు, సంతోషపడుతుంది. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను నానమ్మ. నాకెంత ఆనందంగా ఉందో. అర్జెంటుగా
పక్కింటి పరమేశ్వరికి ఎదురింటి నూర్జహానికి ఈ విషయం చెప్పేయాలి. లేకపోతే నా పొట్ట చెక్కలైపోయేలా ఉంది. గెలిచింది ఆడిషన్లోనే, అంతరిక్షంలో కాదు. ఇప్పుడు పొట్ట చెక్కలైపోతుందని 10 మందికి చెప్పుకోకపోతే రేపు పోటీలో ఓడిపోయినప్పుడు అదే 10 మంది ముందు తలెత్తుకోలేకుండా తిరగాల్సి వస్తుంది.